నమస్తే, వెల్కమ్ టు శరణ్ నవరాత్రి స్పెషల్ డిబేట్. నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. మహాశక్తి స్వరూపాల్లో లలితా త్రిపుర సుందరీదేవి ఒకరు. ముల్లోకాలకు అందాన్ని శ్రేయస్సును అందించిన అమ్మవారు కావడంతో ఈమెను త్రిపుర సుందరీదేవిగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే 6వ రోజు లలితాదేవి రూపంలో అమ్మవారి బిడ్డలను లాలించి పాలించే తల్లి లలితాదేవి. లలితాదేవి అసలు అవతారం ఏంటి, ఎలా ఉంటుంది, ఆ రోజు ఏ చీరను అమ్మవారికి సమర్పిస్తారు, ఎటువంటి నైవేద్యాలు పెడతారు, అలాగే అమ్మవారి చేతిలో కూడా ఏమేమి దర్శనమిస్తాయి, భక్తులు ఏ విధంగా కొలుస్తారు, లలితాదేవిని కొలిస్తే ఎటువంటి విజయాలు వరిస్తాయి అనే విషయాల గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు డాక్టర్ తంగిరాల విశాలాక్షి, ఉపాధ్యక్షురాలు వేద సంస్కృతి సమితి నుండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇవాళ 6వ రోజు లలితాదేవిని త్రిపుర సుందరీదేవిగా కూడా పిలుస్తుంటారు. ఇవాళ ఇంద్రకీలాద్రిలో లలితాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అమ్మ, లలితాదేవి విశిష్టత ఏంటమ్మా అసలు? ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. లలితాదేవి చాలా అందమైనటువంటి, అసలు అమ్మ పేరే లలిత. లలిత అంటేనే లోకాతీత లావణ్యాత్ లలిత అని అంటారు. లావణ్యంతో ఉండే తల్లి లలితట. లావణ్యము అంటే ఏమిటి అంటే లవణస్య భావం లావణ్యం అని చెప్పారు. లవణము, ఇంత పెద్ద ఉప్పు కళ్ళు గనక తీసుకుంటే ఉప్పురాయి అది అంచులు నిగనిగా మెరుస్తూ ఉంటుంది కదా, అందులో సూర్యకాంతి పడితే ఇంకా వజ్రంలా డైమండ్ లా మెరుస్తుంది. అలా నిగారింపుతో ఉన్న తల్లి అని ఆ అమ్మవారికి అర్థం. ఇప్పుడు దేవి నవరాత్రులు మనం అందరము రోజు సాయంత్రాలు ఇళ్లలో, అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్స్ లో అందరము ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో కలిసి ఉదయం పూజ చేసుకునేప్పుడు మన ఇంట్లో సాయంత్రాలు పేరెంటాలకి లలితా రహస్య సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసుకుంటున్నాము. అయితే ఆ నామాలని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతూ, ఎక్కడ తప్పులు రాకుండా శ్రద్ధగా పదముల వాక్యముల నామముల జ్ఞానాన్ని కలిగి ఆ జ్ఞానంతో పారాయణ చేయాలమ్మా. ఈ మధ్య కాలంలో అందరూ కూడా చక్కగా చేస్తున్నారు. ఇంతకు ముందు వారికి తెలియక రాగం ఒక లయ కోసం ప్రతి పదాన్ని మధ్యలో ఆపేవారు. చాలా నామాలలో అలా ఆపితే తప్పు అర్థాలు వస్తాయి కనుక ఎంతమందో బోధిస్తూ ఉంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ అంటారే, తప్పు లేకుండా చదవాలి, నామం దగ్గర ఆపుతూ ఉన్నా కూడా అని ఆ భావంతో చక్కగా చేస్తున్నారు. కానీ అమ్మ, లలితా సహస్రనామాలు చదవాలన్నా, లలితా పారాయణం చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుందమ్మా. అసలు ఆ పదాలు పలకడమే ఆ సంస్కృతంలో ఉంటాయి, అండ్ అది మనకు నోటెడ్ రావాలి అన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా రాదమ్మా. ఎందుకు లలితా సహస్రనామాలు కానీ లలితా పారాయణం చేయడంలో ఎందుకు అంత కష్టతరం అనిపిస్తుంది? ఏమీ కష్టం ఉండదమ్మా, అది అభ్యాసం కూసు విద్య అంటారు. చదువుతూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది. ఏవైనా అందులో పెద్ద పెద్ద కఠినమైన పదాలు ఎక్కడో తప్పలేవు. ఇంకా అలా చెప్తే షడ్జ మధ్య ఖరాజ్య వీర్య వత్సిత జాలాంశ మధ్య ఖర అలాంటి పద్యాలు చెప్పాలంటే ఇంకెంత కష్టం. కనుక లలితా నామాలన్నీ చాలా లలితంగా ఉంటాయి, హృద్యంగా ఉంటాయి, సరళంగా ఉంటాయి. అయితే ఏంటంటే అభ్యాసం ఉండాలి. అనగా రాగం అతిశయిల్లుచునుండు చదువుతూ ఉంటే అందులోని ఆ పదాలన్నీ నోటికి అలవడి చక్కగా చదవగలుగుతాం. తప్పు లేకుండా చదవడం ఒక్కటే మనకి ముఖ్యం. ధ్యాన శ్లోకంతో ప్రారంభించుకుంటాం. అమ్మవారిని మనం ప్రారంభంలోనే సింధూరారుణ విగ్రహం, అమ్మవారి ధ్యాన శ్లోకాలలోనే ఏ దేవతనైనా ఆ దేవత యొక్క ధ్యాన శ్లోకంలో ఆ దేవత యొక్క మూర్తి, ఆకారము, అలంకారాలు, ఆయుధాలు, వాహనము అన్నీ కూడా అమ్మవారు మనకి ఇవ్వబోయే వరాలు అన్ని ద్యోతకమయ్యేలా ఆ ధ్యాన శ్లోకంలోనే ఉంటాయి. ఈ అమ్మవారిని సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరం స్మితముఖీం ఆపీన వక్షోరుహం పాణిభ్యామలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం
ఛాయేత్ పరామంబికాం, అంబికాదేవి ఈవిడ కూడా. ఉమ్, అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశ అంకుశ పుష్ప బాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైకి అహమిత్యేవ విభావయే భవానీం అంటూ ఛాయేత్ పద్మాసనస్తాం ఇలా మొదలు పెడతాం సాగుతుంది ఇది. అది. ఉమ్, ఉమ్. ఇంకా చాలా ఈవిడే అంటే ఛాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షిం హేమాం పీతవస్త్రాం కరకలిత లసత్ హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం. అమ్మవారు ఎలా ఉంటుందో, ఏమేమి ఇస్తుందో అన్ని అమ్మవారి లలితాదేవి శ్రీ విద్యా స్వరూపిణి. అసలు అమ్మవారి ఆవిర్భావాన్ని బ్రహ్మాండ పురాణంలో చాలా అద్భుతంగా చెప్పారు. అసలు అమ్మవారు ఎందుకు మనకి లలిత అనే నామం ఉంది కదమ్మా, ఒక అద్భుతంగా ఉంటుంది. రహస్యం చెప్పనా? పరమాత్మని, పరబ్రహ్మని అంటే ఉపనిషత్ ప్రతిపాదిత పరతత్వం, నిర్గుణ నిరంజనమైన నిరాకారమైన తత్వం. ఆ తత్వాన్ని తత్, అది అనిర్వాచ్యం, ఏదో తెలీదు కనుక అది తత్ అంటాము, సా అంటాము. అది ఆమె, సా అంటే సహ అంటాము, అంటే అతడు. పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగాలలో తత్శబ్దం. దాంట్లో తత్తులో తా ఉంది కదా, అసలు తా అనే ఒక్క అక్షరంలోనే లా లీ తా మూడు ఉన్నాయమ్మా. తా రాయడానికి, తా రాయాలంటే ముందు ఇలా లా రాస్తాం, లాకి గుడి పెడితే లీ అవుతుంది, ఆ గుడి నుంచి పైకి తెచ్చి తా అవుతుంది. రాయాలంటే లా లీ తా మూడు వచ్చేసాయి. అంటే తత్శబ్దంలోనే నిరాకార బ్రహ్మలో సగుణ సాకార మూర్తి ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ. లలితాదేవిని త్రిపుర సుందరి దేవిగా కూడా ఎందుకు అభివర్ణిస్తారు? ఆ పేరు ఎలా వచ్చింది? మూడు పురాలమ్మా. త్రిపురాలు అనంటే అనేక అర్థాలలో తీసుకోవచ్చు. మనలోనే ఉన్న స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ మూడు ఇవే పురములు. ఈ మూడు పురాలలో ఉన్న సుందరి ఆవిడే. సుందరి సౌందర్యం. సౌందర్యం అంటే ఏమిటి? చైతన్యం, ప్రాణశక్తి, చైతన్యము, కదలిక ఉంటే కదా ఈ శరీరము శివప్రదంగా, అందంగా, జ్ఞానంగా, ఎందరూ ఎన్ని విధాలుగానో ప్రశంసించేలా ఉంటుంది. ఆ చైతన్యము, ప్రాణం అనేది వెళ్ళిపోతే అందం లేదుగా. చిన్న జీవరాశికి, క్రిమి కీటకాలలో కూడా అందము ఎక్కడ అంటే ఆ చైతన్యం, కదలిక. అది లేకుండా శవమై పడి ఉంటే లేదుగా. ఇంకా త్రిపురములు అని అంటే మనకి భూలోకము, పైన ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. అధోలోకాలు 7 ఉన్నాయి, భూలోకంతో కలిపి 7 అని చెప్తారు. కానీ పాతాళము, భూలోకము, స్వర్గము, ఈ 3 లోకాలు త్రిలోకాలు, త్రిభువనాలు. త్రిపురములలో కూడా సౌందర్యవతి ఆవిడే. త్రిలోకాలే కాదు, 14 లోకాల్లో 14 లక్షల కోట్ల కోన భాండాగారాలన్నిట్లోకి కూడా నిజమైన సుందరీదేవి ఎవరు అంటే ఆవిడే. లలిత. సౌందర్యానికే ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారమ్మా. క్షణే క్షణే ఎన్నవతా ముప్పైతి తదేవ రూపం రమణీయతాయాక. ఎంత చూస్తూ ఉన్నా ప్రతి క్షణము నిత్య నూతనత్వం, అందం. శ్రీరామచంద్రుడిది, శ్రీకృష్ణ పరమాత్మది, లలితా పరాభట్టారికది అలాంటి సౌందర్యం అని చెప్తారు. ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ప్రతి క్షణము కొత్తదనం, నూతనత్వం. లలిత ఆ పేరులోనే ఆ సౌకుమార్యత. అమ్మవారి పేరులోనే అమ్మని ఇలా తలుచుకుంటే చాలు ఆ ముగ్ధ మనోహరమైన సౌందర్య మూర్తి అమ్మవారి చిరునవ్వు చిందిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా, ఆశీర్వదిస్తున్నట్టుగా విశాలమైన నేత్రాలతో మణికుండలాలు ధరించి కస్తూరి తిలకం పెట్టుకుంటుంది అమ్మవారు. అందంగా ప్రకాశించేలా ఈశ్వరుడికి ఉన్నట్టే అమ్మకి త్రినేత్రాలు. అలాగే చంద్రవంక ధరించి ఉంటుంది, చెరుకు గడ ధరించి ఉంటుంది అమ్మవారి చేతిలో, చతుర్భుజాలతో. ఈ లలిత అమ్మవారి అంటే శ్రీచక్ర అధిష్టాన దేవత లలితా పరాభట్టారిక. లలితా సహస్రనామాలని చక్క తప్పులు లేకుండా కరెక్ట్ గా ఉచ్చరిస్తూ జపిస్తూ ఉంటేట ఆ సోనోగ్రాఫ్ ఒక మిషన్ ఉంది కదా, ఈ కాలంలో కొత్తగా కనిపెట్టారు. అది పెట్టి అది రికార్డు చేస్తే
మొత్తం పారాయణ పూర్తి అయ్యేటప్పటికి శ్రీచక్రం ఆకారం వచ్చిందిట. అంటే శ్రీచక్రమే లలితాదేవి, లలితా రహస్య సహస్ర నామాలే లలితాదేవి, మంత్రమే దేవత. ఆ దేవతకి ఒక యంత్రం ఉంటుంది. యంత్రము, మంత్రము, శక్తి కీలకం అన్నీ ఉంటాయన్నమాట. ఈ అమ్మవారిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని కొలుచుకుంటాం మనం. లలితాదేవి ఆ సింహాసనాసీన అయి కూర్చుని ఉంటే, కుడివైపేమో మహా సరస్వతీదేవి, ఎడం వైపు శ్రీ మహాలక్ష్మీదేవి వింజామరలు వీస్తూ ఉంటారట అమ్మవారికి. వారితో సేవించబడుతున్న తల్లి లలితా పరా భట్టారిక. చక్కగా వాత్సల్యపూరితమైన నయనాలతో అమ్మవారి నయన సౌందర్యాన్ని ఎంత వర్ణిస్తారో. అమ్మవారు చేతిలో ఎర్ర కలువ పట్టుకుని ఉంటుంది. పాశము అంకుశము, అంకుశంతో మదగజాలని నిగ్రహిస్తారు. పాశముతో కూడా అలాగే. పాశము అని అంటే ఇలా వేసి లాగేది. పాశం అంటే మోహ పాశం. మానవులందరిలో ఉన్న మోహము పోవాలి అంటే అమ్మవారి పాశానికి దండం పెట్టుకోవాలట. అప్పుడు నేను, నాది, నా వాళ్ళు అనే సంకుచితత్వం పోతుంది. ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం, యావత్ విశ్వాన్ని నా కుటుంబం అనే భావంతో చూడగలుగుతాం. అమ్మవారికి ఈ 6వ రోజు లలితాదేవి అమ్మవారికి అసలు ఏ రంగు చీరను సమర్పిస్తారు, ఎటువంటి నైవేద్యాలు పెడతారు ప్రత్యేకించి ఈ రోజు? చోట ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ సాధారణంగా అరుణాం కరుణా తరంగి తాక్షీం అన్నారు. అరుణ వర్ణము, వర్ణానాం ఆదిమం వర్ణం అరుణం అని. రంగుల మనమే తెలుపు రంగు మొదటిది ముఖ్యమైనది అనుకుంటాము. కాదు, తెలుపులో నుంచి సప్తవర్ణాలు వచ్చాయని చిన్నప్పుడు అనుకునే వాళ్ళం. అది కాదు, అరుణ వర్ణమే మొట్టమొదటి. ఆద్య వర్ణం ఏది అంటే అరుణము అని చెప్తారు. ఎరుపు రంగు ఉన్న రంగు ఎరుపే. ఆ ఎరుపు రంగే సప్త వర్ణాలుగా మనకి కనిపిస్తోంది. ఎరుపు అంటే రాగము, ప్రేమ. అమ్మవారు మూర్తి భవించిన ప్రేమ స్వరూపిణి, కరుణా స్వరూపిణి ఆవిడ కనుక యావత్ విశ్వము ఆమె పిల్లలే. పిల్లల మీద తల్లికి ప్రేమ కదా, కనుక అమ్మవారు ఎర్రని చీర కట్టుకుని ఉంటుంది, ఎర్రని చక్కని కుంకుమతో ఉంటుంది. కుంకుమ పసుపు రెండు కూడా సౌభాగ్య సౌమంగళ్య ద్రవ్యాలు. వాటితో పూజిస్తే అమ్మవారు ఆనందిస్తుంది. ఏ నైవేద్యాలు అంటే మనము అమ్మవారు మనము తినే ఏ ఆహార పదార్థాలు, ఏ ఫలములు నైవేద్యం పెట్టినా అమ్మకి ఇష్టమే. కానీ లలిత సహస్రనామాలలో కూడా ఏ రోజు ఏ కోరిక తీరాలంటే, ఏ శుభం కలగాలంటే అమ్మవారిని ఏ నామాలతో పూజించాలి, ఏవి నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు పులిహార నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు దత్యోదనం, ఎప్పుడు పరమాన్నం, అవన్నీ చెప్పారమ్మా. ఏది వండి పెట్టినా శుచిగా రుచిగా భక్తి శ్రద్ధలతో ఏది వండి నైవేద్యం పెట్టినా అమ్మవారికి చాలా ఇష్టమే. అమ్మవారు జపా కుసుమంలాగా, అంటే మందార పుష్పం, మందార పువ్వు రంగులో ఉంటుందిట, ఎర్రని ఎరుపు రంగు. అమ్మవారే ఎరుపు రంగు, ఆమె వస్త్రాలు ఎరుపు, ఆమె కూర్చున్నది పద్మంలో, ఆమె రక్త వర్ణంలో ఉన్నటువంటి ఎర్ర కలువ, ఆ కలువ అని చేత్తో పట్టుకుని శ్రీ విద్యా స్వరూపిణి ఆవిడ కనిపిస్తూ ఉంటుంది మనకి. అమ్మా, అయితే ఈ నవరాత్రుల్లో 6వ రోజు ఈ విధంగా ఇంద్రకీలాద్రిలో కానీ ఇంకెక్కడైనా వేరే అమ్మవారి టెంపుల్స్లో కానీ అలా చేసుకుంటాం. సరే, మనం ఇంట్లో చేసుకోవాలి ఈ 6వ రోజు లలితాదేవిని స్తుతించాలి అని అంటే ఏంటి, ఎలా చేయాలి? మామూలుగా యథావిధిగా షోడశోపచార పూజలు కంప్లీట్ చేసిన తర్వాత లలితాదేవి పారాయణం చేయాలా, సహస్రనామాలు చదవాలా, లేకపోతే అష్టోత్తరం చదవాలా? లలిత అష్టోత్తర నామాలతో చేయొచ్చు, లలిత త్రిశతితో చేయొచ్చు, లలిత సహస్రనామాలు చేయొచ్చు. ఈ మూడింటలోకి కూడా లలిత త్రిశతి 300 నామాలు. ఈ 300 నామాలతో లలిత త్రిశతితో పసుపు కుంకుమలతో అమ్మవారికి అర్చన చేస్తే మహదానంద పడుతుందిట. ఎందుకు అంటే ఈ 300 నామాలలో అమ్మవారి యొక్క ఆ షోడశి మంత్రం ఉంటుంది, పంచదశాక్షరి మహామంత్రం. ఆ మహామంత్రం అన్నింటిలోనూ ఉంది. లలిత సహస్రనామాలలో ఉన్నది అదే. కానీ ఈ త్రిశతిలో అమ్మవారి 15 అక్షరాలు కదా, ఒక్కొక్కటి 20 చొప్పున నామాలు ఉంటాయి, ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమయ్యి. అమ్మవారి పంచదశాక్షరి మహామంత్ర వర్ణమాల అక్షరములు
వాటితో ప్రారంభమవుతూ మంత్రాలు ఉంటాయి. ఆదిశంకర భగవత్పాదులు లలిత త్రిశతికి వ్యాఖ్యానం రాశారు, భాష్యం రాశారు. సహస్రనామాలకి రాయల, విష్ణు సహస్రనామానికి రాశారు, లలిత త్రిశతికి రాశారు. త్రిశతి గొప్పదనం, రహస్యం ఇది. పంచదశాక్షరి మహామంత్రం అందులో ఉంది. ఆ మంత్రోపదేశం లేని వారు కూడా త్రిశతి పారాయణ చేసిన, దాంతో పూజించిన పంచదశాక్షరి మహామంత్ర పారాయణ ఫలం మనకి లభిస్తుంది. స్తోత్రాలు పారాయణలు ఎవరైనా చేయొచ్చు, మంత్రాలు మటుకు గురువు ఉపదేశించాలి. ఒక అఖమిచ్చేవ విభావయే భవానీ అంటున్నాం కదా లలిత అమ్మవారి ధ్యాన శ్లోకంలోనే. ఎప్పుడు కూడా నా రుద్రో రుద్రమర్చయేత్ అంటారు. అలాగే నేనే అమ్మవారు అనే భావనతో ఆ ఆది పరాశక్తి లలిత పరాంబికని అమ్మవారిని మంత్రాలతో నామాలతో మనలోకి ఆవాహన చేసుకోవాలి. మనలోకి ఆవాహన చేసుకుని మనం పూజించాలి. భవాని అనే నామము పరమ అద్భుతమైన నామమ్మ. ఆదిశంకర్లే సౌందర్య లహరిలో ఒక భక్తుట భవాని త్వం దాసే మయి వితర బుద్ధిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్. అలాట భక్తుడు, అమ్మా భవాని నేను నీ వాడిని, నీ దానిని, నా మీద నీ కరుణం చూపించు, నీ దృక్కులని నాకు మంచి బుద్ధినివ్వు అంటూ ఇలా ఏదో ప్రార్థిద్దాము అని ప్రారంభించి భవానిత్వం అన్నాడట. ఇంకా భవానిత్వం దాసే మయి వితర బుద్ధిం సకరుణం ఇది స్తోతుం వాంఛన్, అదంతా చాలా ఏమీ అల్లా. భవానిత్వం అనగానే అమ్మవారిట వెంటనే నాయనా నువ్వు నావాడివా, అమ్మా నువ్వు నాదానివా, దా నా దగ్గరికి అని తీసుకుని వాళ్ళు వాంఛా సమధికం ఏది కోరుకున్నారో దానికంటే చాలా ఎక్కువ నిజ సాయుజ్య పదవీం ఎల్లప్పుడూ తన దగ్గరే తన లోకంలో మణిద్వీపంలో ఉండేలా సాయుధ్య ముక్తినిచ్చిందిట అమ్మవారు. అంత కరుణా తరంగితాక్షి అమ్మవారు. అంటే అమ్మ ఇప్పుడు మణిద్వీప వర్ణన చేసినప్పటికీ కూడా అది లలితాదేవికి చెందుతుందా? లలితాదేవి త్రిభువనే అంటే ఏ నామరూపాలతో అర్చించినా లలితా పరాభట్టారికనే, ఎవరిని అర్చించినా ఆది పరాశక్తినే. త్రిభువనేశ్వరి దేవి, త్రిపుర సుందరి దేవి. భువనేశ్వరి నామంతో ఆ అమ్మవారికి ఒక బీజాక్షరం భువనేశ్వరి నామంతో చెప్తాం కదా. సర్వభువనాలకి ఈశ్వరి ఆవిడది మణిద్వీపము, ఆ అమ్మవారి నివాస లోకము, నివాస స్థానము అని చెప్తాము. అయితే ఆవిడే లలితా పరాభట్టారిక. ఆవిడికి ఈవిడికి ఏ తేడా లేదు, పేరు తేడా. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పేరు, కాలేజీతో బయటకు వెళ్ళినప్పుడు ఒక పేరుతో వ్యవహరించినట్లుగా అక్కడ భువనేశ్వరి, ఇక్కడ లలితా పరాభట్టారికదే మణిద్వీపం. మణిద్వీప వర్ణన ఎంత అద్భుతంగా ఇందులో చేస్తాం కదా మనం. లలితా సహస్ర నామాలలో కూడా అవన్నీ ఒకసారి భవానిత్వం అనగానే అమ్మవారు ఎందుకు తను కోరిన దానికంటే ఎక్కువ ఇచ్చేసింది అంటేట అక్కడ సంస్కృత వ్యాకరణంలోని గొప్పదనాన్ని చూపించారు. ఇంపరేటివ్ మూడ్, ఆజ్ఞార్థనం ఒకటి ఉంది. భవాని అంటే నేను నువ్వు అవుతున్నాను, అగుదును గాక, అని ఆవా అమా అన్నమాట. భవ అంటే నువ్వు కదా, భవాని నేను నువ్వయ్యాను అన్నాడు అబ్బాయి భక్తుడు. అందుకని తనది తనవాడు అని తీస్తుందిట. చాలా బాగా చెప్పారు. అమ్మవారు ఎలా ఆవిర్భవించిందో చెప్పనా అమ్మా? అవతారం చెప్పండి అమ్మా. అంటే ఇవాళ 6వ రోజు అవతారం కాబట్టి లలితాదేవి ఎలా ఆవిర్భవించింది అది ఇందాక అడిగినందుకే అదే చెప్పాలని. బ్రహ్మాండ పురాణంలో దీన్ని చాలా వివరంగా వర్ణించారు. అంటే సతీదేవి దక్షయజ్ఞం దగ్ధమైపోయాక శివుడు వెళ్ళిపోయి హిమాలయాల మీద తపస్సు చేస్తూ ఉంటే సతీదేవి హిమవత్ పుత్రిక పార్వతిలా పుట్టి ఆ శివుడిని సేవిస్తూ ఉంటే వీళ్ళకి వివాహం చేయాలని మన్మథుడు బాణం వదలడం మనకి తెలిసిన కథ. దాంతో శివుడి కోపం వచ్చి 3వ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేసేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సరే అమ్మవారు వేరే తపస్సు చేస్తుంది. అప్పుడు ఈ బూడిద కుప్ప అయిపోయిన అక్కడ బూడిద కుప్ప ఉంది కదా, ఆ బూడిద కుప్పకి ఎవరో ప్రాణం అంటే రుద్రగణాలలో ఒక అతను ఒక బూడిద కుప్పకి ప్రాణం పోసాట. పొయ్యగానే అటువైపు బ్రహ్మదేవుడు వెళుతూ భండ భండ అన్నట, చీ చీ అని ఏహ్య భావన, అసహ్యించుకోవడం. ఎందుకంటే ఆ బూడిదకి ప్రాణం పోస్తే బూడిద ఒక పిల్లవాళ్ళ అయింది.
అయితే వాడు భండాసురుడు, అసురుడు, చీ అనిపించుకుని బ్రహ్మచేత అనిపించుకున్నవాడు. ఈ భండాసురుడు మహా ప్రచండమైన శక్తితో వాడికి ఇద్దరు అంటే ఎప్పుడు కూడా గణాలు రాక్షసులు, వాళ్ళు కూడా రాజులే, తపస్సులు చేస్తారు, బోళ్ళనన్ని వరాలు బ్రహ్మదేవుడి నుంచి పొందుతూ ఉంటారు సాధారణంగా. సో ఇతడు కూడా అలాగే శక్తిమంతుడైపోయి అందరూ దేవేంద్రుణ్ణి దేవలోకం మీద పడటమే వీళ్ళకి. ఈ దేవతలతో యుద్ధం చేస్తూ ఉంటే, శక్తి గణాలు అమ్మవారి సేనలు యుద్ధం చేస్తుంటే, ఆ శక్తి గణాలలో ఉన్న శక్తిని, సారాన్ని, రసాన్ని, తేజస్సుని పానం చేశాట. వాళ్ళందరూ శక్తిహీనలైపోయి అమ్మవారు మేము ఎందుకు యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి అని అనుకుంటూ ఉంటే అమ్మవారికి అర్థమవుతుంది ఏంటి ఇలా అయింది అని. అయితే దేవతలందరూ శివుడిని ప్రార్థిస్తారట. అప్పుడు మహేశ్వరుడు పరచితి అయిన తల్లి, పరచితి అంటే పరబ్రహ్మాని, పరమాత్మ, ఆ శక్తిని లలితాంబికగా ఆవిర్భవించేలా మనం చెయ్యాలి అని ఒక పెద్ద రఘోయాగ క్రమారాచ రహస్తర్పణ తర్పిత అని చెప్పుకుంటాం కదా, రఘోయాగాన్ని చేశారు ఆయన శివుడు. అంటే ఒక పెద్ద సప్త సముద్రాలు ఉన్నాయి కదా, ఒక సాగరాన్ని ఇంటించేశాడు. ఆ మహాసాగరాన్ని హోమకుండంగా చేసి మిగతా సముద్రాలలో ఉన్న వాటిని ఆ నెయ్యి ఆద్య ధారలలాగా, దేవతలందరినీ, పెద్ద పెద్ద వృక్షాలని అన్నిటినీ సమిధలుగా, సమస్త ముక్కోటి దేవతలు, ఆ దేవతలందరినీ సమిధలుగా చేసి ఆ యజ్ఞంలో ఆకుతి చేశాడు, మహాయాగం చేశాడు శివుడు. చేస్తూ అందులో అష్టకారికలు అమ్మవారివి, 8 మంత్ర శ్లోకాలు, వాటితో అమ్మవారిని స్తోత్రిస్తూ యాగం చేసి ఆవిడని ఆదేశించాడు. ఆయనే ఆవిడకి భర్త, ఆయనే పరమేశ్వరుడు. కానీ ఆవిడ లలితా త్రిపుర సుందరిగా ఆవిర్భవించాలి ఖండాసురుణ్ణి సంహరించడానికి. అందుకని లలితా పరమేశాని సంవిద్ వహ్నే సముద్భవ. సంవిత్ అంటే జ్ఞానము, వహ్ని అంటే అగ్ని, జ్ఞానాగ్ని. మా జ్ఞానము అనే అగ్నిలో నుంచి ఆవిర్భవించు అంటే సద్బుద్ధి కలగాలి, మంచి భావాలు కలగాలి అని ఒక అర్థము. భౌతికంగా ఈ అగ్నికుండంలో నుంచి నీవు ఆవిర్భవించు. ఈ సంవిదగ్ని అంటే యజ్ఞాగ్ని, యజ్ఞ అగ్నిలో నుంచి లలితా పరమేశాని సంవిద్ వహ్నే సముద్భవ. ఈ సంవిద్ వహ్నిలోంచి పుట్టు అనగానే అమ్మవారు కిరీటం నుంచి, ముఖం నుంచి ఇలా వచ్చింది కదా అమ్మవారి పైకి. అందుకని ముందు కిరీటం, శిఖ, జుట్టు, జడలు, వెనకాల జుట్టు ముడి, ఒత్తైన జుట్టు, కురులు, పాల భాగము, కనులు, చెవులు, ముక్కు, నోరు, పెదవులు ఇలా వర్ణిస్తారు అమ్మవారి లలితా సహస్రనామాలలో కూడా. అలాగే మెడ, తర్వాత భుజాలు, వక్షస్థలం, ఉదరం, కాళ్ళు, జానులు, పాద పద్మాల దాకా అమ్మవారు ఇలా ఒక పద్మంలో కూర్చుని చక్కగా ఇలా అమ్మవారు ఇలా ఆవిర్భవించింది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిత్తగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, దేవతల కార్యాన్ని చెయ్యడానికి అమ్మవారు ఆవిర్భవించింది. అయితే ఈ మొదటి 3 నామాల్లోనే అమ్మవారు సృష్టి, స్థితి, లయలు చేస్తోంది అని చెప్పారు. శ్రీమాత, మాత అంటే అమ్మ కదా, అమ్మ నుంచే పిల్లలం పుడతాం మనం, కనుక సృష్టి కార్యం చేస్తోంది. శ్రీ మహారాజ్ఞి, ఆవిడ సింహాసనం మీద కూర్చుని, మహారాజ్ఞి అంటే యావత్ విశ్వానికి పరిపాలకురాలు అంటే పాలిస్తోంది, అంటే సృష్టి తాను చేసిన సృష్టిని కాపాడుతోంది. అంటే విష్ణుమూర్తి చేస్తున్న ఆ కార్యం అమ్మ చేస్తోంది అన్నమాట, స్థితి, రక్షణ. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇక్కడ మంచి సింహాసనంలో ఆసీనురాలైన తల్లి. కానీ సింహ అనే పదం ఉంది కదా, హింస నుంచి సింహ. కశ్యప అనే మహర్షి, పశ్యతీతి కశ్యప అని అంటారు, వశపడటము. శివ అంటే వశ శివౌ. ఇలా అక్షరాలు ముందుది వెనక, వెనకది ముందు చేసే ఒక ప్రక్రియ ఉంది. అలా సింహ అన్నది హింసలోంచి వచ్చింది. హింసించడం అంటే లయ చేస్తుంది అమ్మవారు. సృష్టి, స్థితి, లయ 3 నామాల్లో అమ్మవారు సృష్టి, స్థితి, లయ కారిణి అని చెప్పారు. పారాయణం మొదట్లోనే ఇవన్నీ ఉంటాయి కదమ్మా, పారాయణం మొదట్లోనే మనం అన్ని చదువుకుంటాము. ఒక్క నిమిషం, బయటకు వచ్చిన అమ్మవారిని
వసిన్యాది వాగ్దేవతలు అని విన్నాం కదా. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే మూర్తులు, దేవతలు, వారు అమ్మవారిని సహస్రనామాలతో కీర్తించారు. శ్రీమాత అన్న ఒక్క తల్లికి మిగతావన్నీ ఏవం శ్రీ లాస్ట్ లో చివరిలో మనం శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని చెప్తాము. శ్రీమాత అయిన లలితాంబిక యొక్క నామాలు ఇవన్నీ కూడా అని అర్థం. అసలు పారాయణం మొదట్లోనే ఇవన్నీ అమ్మ గురించి వర్ణన ఉంటూ ఉంటుంది. అసలు దాంట్లోనే మీరు అంటే మీరు మాత్రం ఆ పారాయణంలో ఉన్న వాటి గురించి మీరు అర్థరహితంగా కాకుండా చాలా చక్కగా వివరిస్తున్నారు. కానీ మనం చదివినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది పారాయణం చేసేటప్పుడు. అర్థాలు తెలుసుకోవాలి. అందుకే నేనే మా కంచి జగద్గురువుల ఆదేశంతో లఘున్యాసం అనే మహిళలకి నేను సనాతన ధర్మం బోధిస్తున్నా, సంస్కృతం కూడా నేర్పించి ప్రవేశకు పంపించా. అందరూ పాస్ అయ్యారు. వాళ్ళకి లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా ఎక్కడ నేర్పించాను. వాటి అర్థాలు కూడా సింపుల్ గా చెప్పాను. సో అలా అన్ని అందరికీ చెప్పాలి, తెలియాలి. తెలిసి చదివితే ఇంకా బాగుంటుంది. లలితా సహస్రనామాల్లో శబ్దార్థ అలంకారాలతో ఎంత అందంగా ఉంటుందో. నామాలు గుత్తులు గుత్తులుగా, ఒక్కొక్క ఫలం కావాలి అంటే ఆ గుత్తుల్లో ఉన్న నామాలు చదవండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అమ్మవారి కాలి వేలి గోళ్లలోంచి విష్ణుమూర్తి దశావతారాలు వచ్చాయట. కరాంగిణి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎన్ని విద్యలు ఉన్నాయో ఈ సహస్రనామాలలో. సర్వరోగ ప్రశమనం, సర్వ సంపత్ ప్రవర్తనం, సర్వ అపమృత్యు శమనం, కాలమృత్యు నివారణం, సర్వ జ్వరార్థి శమనం, దీర్ఘాయుష్య ప్రదాయకం, పుత్రప్రదం అపుత్రాణం, పురుషార్థ ప్రదాయకం. ఇలా అన్ని గుత్తులు గుత్తులుగా అన్ని అమ్మవారు మనకి ఏమేమి ఇస్తుందో చెప్పారు. ఏ నామము చదివితే ఏ ఫలము కూడా మనకి చెప్పారు. అమ్మవారి నామాలే చాలా మహిమాన్వితమైనవి అవన్నీ కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అసలు డిబేట్లో ఇవాళ లలితాదేవి త్రిపుర సుందరిగా ఏ విధంగా అవతరించింది, అవతార విశేషాలు, విశిష్టత, ఎటువంటి చీరను అమ్మవారికి సమర్పిస్తారు, నైవేద్యము, సహస్రనామాలు కానీ, షోడశోపచార పూజలు కానీ, పారాయణం గురించి మీరు చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే పారాయణం చదివే విధానం మాత్రమే తెలుసు, కానీ దాంట్లో ఉన్న అర్థాన్ని కూడా ఇవాళ మీరు వివరించారమ్మా. చాలా చక్కగా వివరించారు. ఇవాళ ఈ డిబేట్లో చాలా పార్టిసిపేట్ చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలమ్మా. ఇది చూశారు కదా, లలితాదేవి త్రిపుర సుందరి దేవిగా ఏ విధంగా అవతరించింది, ఆమె అవతార విశేషాలు, విశిష్టత ఏంటో మనం తెలుసుకున్నాం కదా. నమస్కారం.